ప్రభుకు స్తోత్రం చెల్లిస్తామన్నాను. ప్రభు నామమున చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రేమ వందనాలు. అందరూ వినాలని సిద్ధంగా ఉన్నారా? కొంతమంది నిద్రపోతున్నట్టుగా అనిపించింది. మీ పక్కన నిద్రపోయే వాళ్ళు ఎవరన్నా ఉంటే వారికి తొడపాస్యం పెట్టండి. పాస్యం కాదు, తొడపాస్యం పెట్టి కిషోర్ అన్న తొడపాస్యం పెట్టమని చెప్పాడని నా మీద చెప్పండి. నేను ఉదయం చెప్పాను కదా, నిద్రపోయే వాళ్ళు రావద్దని చెప్పలేదా? చెప్పాను, అదేం లేదు. అందువల్ల నిద్రపోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడైనా లేచి వెళ్ళిపోండి, మీకు వందనాలు. వినాలనుకున్న వారు మాత్రం తప్పకుండా. చాలా ముఖ్యమైన విషయాలు నేను ప్రారంభమే చేయలే, అప్పటికే అదేందో 4:15 అయిపోయింది. మరి రాత్రి మీటింగ్ అంటున్నారు, మళ్ళీ రాత్రికి భోజనాలు అంటున్నారు. అన్నీ రెడీ చేసి పెట్టారంట. చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేసి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ తల్ల వంచి ఏకీభించండి. దయగల తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా. మీ అనాది సంకల్పాన్ని బట్టి మీకు స్తోత్రం. ఇక్కడున్న స్థానిక సంఘం నైనా మరి ఎన్నో ఏండ్ల నుండి ప్రారంభించబడి కొనసాగిస్తున్నందుకు మీకు స్తోత్రం ప్రభు. అంచెలంచెలుగా తరం వెంబడి తరాన్ని మీరు లేపుకొని వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రం. మా భక్తి జీవితానికి కావలసిన మీ మాటలు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరికొన్ని మాటలు మీ లేఖనాల్లో నుంచి మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి ఉన్నతమైన నామములోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన సోదరి సోదరులారా, మరి నేనైతే 1000 ఏళ్ళ పరిపాలన గురించి మీకు చెప్పాలి అని రూపాంతరపు కొండ అనుభవాల నుండి మీకు జ్ఞాపకం చేయాలని ప్రారంభించాను. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, రూపాంతరపు కొండ ఈజ్ ఈక్వల్ టు 1000 ఏళ్ళ రాజ్య పరిపాలన. అందరూ చెప్పండి, రూపాంతరపు కొండ అంటే దాంట్లో 1000 ఏళ్ళ పరిపాలన మనం చూడాలి. అది సాదృశ్యంగా ప్రభువుల వారు ముందే ఆ రూపాంతరపు కొండ అనుభవాన్ని పేతురు, యాకోబు, యోహానులకు వారికి రుచి చూపించాడు. ఏంటది? రుచి చూస్తే మంచిదా, తింటే మంచిదా? ఏందో అంటే రుచి చూడకుండా తింటారు ఎవరన్నా? రుచి చూడకుండా ఎవరు తినరు. ఏదో ఒకటి చింతకాయ అనగానే ఎవరైనా మీరు చింతకాయ అనగానే ఎట్లా ఉంటుంది? చూడు, మీరు పుల్లగా అన్నారు కానీ చింతకాయ అనగానే 4 కింద నుంచి జల్మని వచ్చుదా రాదా? కదా. ముందు లోపల చింతకాయ అనగా 4 కింద టపామని లోపల వచ్చి ఏమంటారు దాన్ని? ఏమంటారు? లాలాజలం. ఏ జలం? సాయంత్రం మీరు షాప్కి వెళ్ళి లాలాజలం ఒక 10 గ్రాములు కావాలని ఎవరు నన్ను అడగండి. ఏ జలం? లాలాజలం 10 గ్రాములు భూలోకంలో ఎక్కడన్నా దొరుకుద్దా? ఏందబ్బాయి నాగలు చూస్తారు? దేవుడు ఇచ్చిన ఎంత విలువైనయో మనకు అర్థం కావట్లే. అసలు అర్థమైతే ఎంత బాగుండో. చెప్పాలంటే ఆ లాలాజలం లేకపోతే మనకు ఆకలి ఏంటో మనకి తెలియదు. లాలాజలం లేకుంటే మనకు ఆకలి ఏంటో తెలియదు. కానీ అది ఎక్కడ పెట్టాడు దేవుడు? నేను మరలా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, కొంచెం జాగ్రత్తగా చెప్పండి. రుచి చూసేది దేంతో? అంటే మీరు ఏది చెప్పినా నేను కాదు అని అంటున్నాను. ఎందుకు అవుతుంది గజాటానా? మీరు రుచి చూసేది నాలుగుతోటేనా? ఏందో నాలుగుతో కాదు, అంగల్తో.
అంగలి ఎక్కడ? నేను చెప్పలే, బైబిల్లో చెప్పింది. అంగలి కొండ నాలుగు అంటే అది వేరు, లోపల ఇంత ఉంటుంది, అది కొండ నాలుగు, అది కాదు. ఈ 4 తీసుకెళ్ళి అంగలకి ఎప్పుడైతే అంటించిద్దో అప్పుడు పుల్లగా ఉందా, తీయగా ఉందా, కారంగా ఉందా, చేదుగా ఉందా అని అర్థమైద్ది. కనుక రుచి చూసేది అంగలి, 4తో కాదు. వాక్యం చెబుతున్న సత్యం అది. మీరేమో 4తో రుచి చూస్తారు, 4తో రుచి చూస్తారంట. 4తో ఎట్లా పెట్టుకోండి, ఏదైనా పెట్టి ఉప్పు ఏడు పెట్టుకొని 4 మీద అట్లా పెట్టండి. ఒక గంట సేపు పెట్టినా కూడా అది మనకు అర్థమే కాదు. తీసుకెళ్ళి వెంటనే 4 అంగలకి అంటిస్తే ఎక్కడ పెట్టాడంటే దేవుడు, అసలు మీకు అర్థమవుతుంది అసలు దేవుని కార్యాలు ఏంటో? మన గురించి మనకే అర్థం కావట్లేదు. దీంట్లో ఏమర్థం అవుతాయి కదా? అద్భుతమైన విషయాలు. ఎందుకు వచ్చింది ఇది? ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, మధ్యలో అడ్డంకులు దొరుకుతూ ఉంటాయి. మనం కొంచెం జాగ్రత్తగా విందాం. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు: పరలోకం ఒకటి, రెండోది పరలోక రాజ్యం మరొకటి, మూడోది దేవుని రాజ్యం. ఏంటి? ఒకటి పరలోకం, రెండోది పరలోక రాజ్యం, మూడోది. ఈ 3 ఒకటేనా వేరు వేరునా? ఏదో ఒకటి చెప్పండి, పర్లేదు. ఒకటి మాత్రం కాదు. అది నేను మీకు జ్ఞాపకం చేస్తా, ఇక్కడే చేస్తా. ఇప్పుడు ఆ రూపాంతరపు కొండ మీద ప్రభువు లాంటి వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా? లేరు. ఏలియా, మోషే లాంటి వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా? వాళ్ళు కూడా లేరు. పేతురు, యాకోబు, యోహాను వీళ్ళు 3 శరీరాలతో ఉన్నారా లేదా? 3 రకాలుగా ఉన్నారా లేరా? అట్లనే పరలోకం అనేది మనం సంపాదించుకుంటే వచ్చేదా? పరలోకం మీరు సంపాదించుకుంటున్నారా ఏమన్నా చేసి? పరలోకం మీరేమన్నా చేసి నేను ఇదిగో పరలోకం సంపాదించుకున్నాను అన్నవాళ్ళు ప్రపంచంలో ఎవరన్నా ఉండారా? మరి పరలోకం మనకు ఎట్లా దొరికింది? ఉచితంగా. ఎట్లా దొరికింది? యేసయ్య తెలుసో తెలియక దూరంగా ఉన్నాను ఇప్పటి వరకు, ఇప్పటి నుంచి నీ బిడ్డగా ఉండటానికి ఇష్టపడుతున్నాను అయ్యా అని ఎప్పుడైతే యేసయ్యని హృదయంలో స్వీకరించావో అప్పుడేమైంది? నీ పేరు జీవ గ్రంథంలో రాయబడింది. నీవు దేవుని ఆత్మతో ముద్రించబడ్డావు. దేవుని ఆత్మతో వ్రాయబడినప్పుడు నీ పేరు జీవ గ్రంథంలో ముద్రించబడినప్పుడు నువ్వు పరలోక పట్టణానికి వారసుడు అయ్యావా కాలేదా? దీనికోసం నువ్వేమైనా చేసావా? యేసయ్య చేశాడాన్ని మనం ఏం చేయలే. అర్థమైంది కదా? కనుక పరలోకం వెళ్ళాలంటే మనం ఏమి చేయక్కర్లేదు. యేసయ్య మన కొరకు అన్నీ చేసి రెడీ చేశాడు. మనం సంపాదించుకోలేదు పరలోకం, ఆయనే మనకు సంపాదించి ఇచ్చాడు. కనుక మనం చేసుకున్నది కాదు కాబట్టి మనం చేస్తే పోదు. అది ఏంటది? పరలోకం పోయిద్దా? మనం తీసేసుకున్నాం అనుకో, పోయిద్దా? పోదు. మనం తీసేస్తే పోయేది కాదు పరలోకం. ఇంకా నేను పరలోకం అక్కడికి వెళ్ళానంటే అసలు బయటికి కిందకి రావడానికి నాకు అసలు వీలు కాదు. చాలా బాగుంటుందిలేండి పరలోకం. 780 కోసులు ఎత్తుగలది ఆ పట్టణము. ఎన్ని వందలంట? 780 కోసులు ఎత్తుగలది ఆ పట్టణము. ఎత్తును పొడవు వెడల్పును, ఎత్తును పొడవు వెడల్పును అంతా సమమే సువర్ణముతో
అంతా సమమే సువర్ణముతో పరలోకములో చేరను రండి, పరమానందం పొందను రండి. ఎంత మంచి పట్టణం అంటే 750 కోసులంటే 1500 మైళ్ళు. 1500 మైళ్ళు అంటే 2250 కిలోమీటర్ల పొడవు. ఏంటది? మనం ఉండబోయే పట్టణం. మనం ఉండబోయే పట్టణం పొడవు 2250 కిలోమీటర్ల పొడవు, 2250 కిలోమీటర్ల వెడల్పు, 2250 కిలోమీటర్ల అబ్బో. నేను 1988లో బాంబే వెళ్ళాను. అక్కడ తాజ్ హోటల్ అని, ఇప్పుడు మళ్ళీ ఇదేందో పడగొట్టబోతున్నారు, మనకు దాని గురించి వద్దులే. అప్పుడు దాన్ని చూస్తేనే ఇటు చూడాల్సి వచ్చింది. పెద్దవాళ్ళు ఏమంటారంటే తలగుడ్డు కింద పడుద్ది అంటారు, చూసారా? అంటే గుడ్డ చుట్టుకొని ఇటు చూస్తే కింద పడుద్ది, చూసారా? అంత ఎత్తులో ఉంది అది అప్పుడే. ఇప్పుడు మనం ఉండబోయే పట్టణం దాని పొడవు ఎంతో తెలుసుగా? ఇప్పుడు అర్థమైందా? 2250 కిలోమీటర్లు. అంటే కాశీ మొదలుకొని కన్యాకుమారి ఎంత దూరం అయితే ఉందో అంత దూరం, అంత పొడవు మనం ఉండబోయే పట్టణం, అంత వెడల్పు మనం ఉండబోయే పట్టణం, అంత ఎత్తు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, పై ఇది 2250 కిలోమీటర్ల టాపులో యోనాతాన్ అని ఉన్నాడు అనుకోండి. డౌన్ ఫ్లోర్లోనేమో షకామ్ అని ఉన్నాడు, ఊరకట్ట అనుకోండి. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ఆయన చూడాలంటే? ఎంతసేపు పట్టుద్ది? ఏందో వారం పట్టిందట. చాలా వారం అయినా పట్టుద్ది అన్నాడు. ఎంత నాకు అనిపించింది. ఇప్పుడు మెట్లు ఎక్కలేక ఒకప్పుడు మెట్లు ఉండేవి మన ఇళ్ళల్లో కదా, అవి ఒక్కొక్కళ్ళు ఎంత తెత్తి పెడతారు. కొంతమంది ఇప్పుడు వచ్చింది ఎంత కదా, ఆ రంగులు కాదు, ఏంటది, అరడుగు. ఎప్పుడైనా మీరు కూడా కట్టుకుని ఇళ్ళకి అరడుగు పెట్టండి, ఎక్కలేక దిగలేక సాగు వచ్చింది. ఒకడుగు పెట్టేసరికి ఇప్పుడు 20 మెట్లు ఎక్కేసరికి ఒక 10 నిమిషాలకు వచ్చి బాగా అనాల్సి వచ్చేస్తుంది. ఎందుకు? గస రొప్పు కదా, ఊపిరి తిరగట్లా. ఉండు కొంచెం విశ్రాంతి తీసుకో. ఈ ఒక్క అంతస్తు ఎక్కడానికి ఇంత రొప్పితే మరి ఈ అంతస్తులు ఎక్కాలంటే మరి ఎట్లా ఉంటుంది? మెట్లు ఉంటాయా? మెట్లు పోయినాయి. ఇప్పుడు ఏమొచ్చినాయి? లిఫ్ట్లు వచ్చినాయి. ఏమొచ్చినాయి? మీరు ఎప్పుడన్నా లిఫ్ట్లోకి పోతా కరెంటు పోయిందనుకో, కరెంటు పోతే బీపీ ఎక్కువ అయిద్దా డౌన్ అయిద్దా? అనవసరంగా ఎక్కామే దీన్ని. ఇప్పుడు ఏం చేయాలా? కరెంటు పోతే ఇప్పుడు అవి కూడా పోయినాయి కదా, లిఫ్ట్లు కూడా పోయినాయి. ఇప్పుడు మరలా ఏమొచ్చినట్టే ఎస్కలేటర్లు వచ్చినాయి. ఏంటి అవి? ఎస్కలేటర్లు. టౌన్లోకి మీరు వెళితే, మాల్స్కి వెళితే టక్కుమని దాని మీద నిలబడితే సార్ సర్రును పోదా, మళ్ళీ దిగాలంటే కూడా సర్రునా మనం చేసే పని లేదయా. ఇప్పుడు మరి కిందుండిన ఈ శిఖామణి టాప్లో ఉండిన యోనాతాన్ దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ మెట్లా, ఎస్కలేటర్లా, లిఫ్ట్లా? ఏముండయి? ఎస్కలేటర్లా, లిఫ్ట్లా? ఎస్కలేటర్లు కాదు, లిఫ్ట్లు కాదు. ఒక్క మాట ఊరకట్ట అనుకోవటమే. అనుకున్న వెంటనే ఒక నిమిషంలో రెప్పపాటులోని ఈయన అక్కడ ఉంటాడు అంతే. ఆ సిస్టమ్ ఎక్కడ పెట్టాడు దేవుడు? బాడీలో. అబ్బా, అటు పోవాలని లేదు మీకు? పోవాలని ఉందా లేదా? ఎంత బాగుంది ఇది. ఎట్లా నేను ఊరక చెప్పటల్లా. యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ కిటికీలు తలుపులు వేసుకొని రహస్యంగా గదిలో ఉండారు. యేసయ్య ధన్మని వాళ్ళ మధ్యకి వచ్చాడు, రాలేదా? మరలా వాళ్ళ మధ్యలో ధన్మని వెళ్ళిపోయాడు, వెళ్ళిపోలేదా?
అర్థమైందా? అలాంటి మహిమ దేహాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దానికి షుగర్ లేదు, బీపీ లేదు, కళ్ళజోళ్ళతో పని లేదు, ముసిలోళ్ళకు శుభవార్త, రంగు వేసుకునే పనే లేదు. ఎక్కడికి? కళ్ళజోళ్ళతో పనే లేదు. అబ్బా, దేహంలో మార్పు ఎంతకాలం? సదాకాలం ఉండబోతున్నాం. సదాకాలం ప్రభువుతో ఆ గంభీరమైన ఆ విషయాలు మనం అనుభవించబోతున్నాం. పరలోకం అంటే అది. నేను చెప్పాను కదా, అక్కడికి వెళితే రాబుద్ది కాదని. నేను అక్కడే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ రావాలనుకుంటున్నా. ఎక్కడికి 1000 ఏళ్ల పరిపాలనలోకి మిమ్మల్ని అందరూ రప్పించాలనుకుంటున్నా. 1000 ఏళ్ల పరిపాలన చాలా బాగుంటుంది పిల్లరా. అందులో మీరు ధైర్యంగా కుంటివారు, గుడ్డివారు, మోగవారు, ఐక్యం కలిగిన వారు, ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉండారా లేరా? ఉండారు కదా. మరి వాళ్ళ సంగతి ఏందన్నా, ఎట్లా ఉంటుంది అని ఎవరు అడగరా? మీకు అడుగుతారా? అడగరా? మీరేం చెబుతారు? అడిగితే ఏం చెబుతారు? మాకేం తెలియదన్నా. ముసలి వాళ్ళకి కాదు శుభవార్త, అంగవైకల్యం కలిగిన వారికి శుభవార్త ఇది. ప్రభులు వారు శరీరధారిగా ఉండినప్పుడు కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడా ఇలేదా? కుంటివారికి, గుడ్డివారికి, మోగవారికి, చనిపోయిన వారికి కూడా లేపలేదా? ఎందుకు లేపాడంటే ఆయన గొప్పలు చెప్పుకోవడానికి కాదు, ఆయన మహిమ కార్యాలు చూపించడానికి కాదు. రేపు నా పరిపాలనలో, రేపు 1000 ఏళ్ల పరిపాలన రాబోతుందే, ఆ పరిపాలనలో ఇక కుంటివారు, మోగవారు, వైకల్యం కలిగిన వారు ఇంకెవరు? అబ్బా, ఏమన్నా తనన్నా ఈను నీ మనవడు గురించి, బన్ను గురించి. ఇప్పుడు ఇక్కడికి రావాలని ఆ పిల్లోడికి ఆశ ఉండినా కానీ రాగలడా? రాలేడు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉండారు ప్రపంచంలో? ఉండారు లేరా? మరి వాళ్ళ సంగతి ఏంటి? దేవుడు వాళ్ళని వదిలేస్తాడు. మనల్నేనా మనకన్నా అచ్చంగా ఇచ్చేది? మరి వాళ్ళకో ఇప్పుడు చదువు యెషయా గ్రంథం 35. నేను 6 గంటల దాకా చెబుతున్నాను. మీరు 7 గంటల నుంచి సువార్త కూటం పెట్టుకోండి. చదువయ్యా. యెషయా గ్రంథం 35. 6 మీరు పరిగెత్తారు, పారిపోబాకండి. చదువయ్యా. ఎక్కడ చదువుతావు అంటే ఎవరో చదివారే, రైట్. అక్కడ కాకుండా ఇంకా పైనుంచి కూడా చదవాలన్నా. అది అక్కడి నుంచి ఎక్కడ? ఎన్నో అధ్యాయం? 35. యెషయా గ్రంథం 35వ అధ్యాయము. నేను కొన్ని చెప్తాను, ఎక్కడ చదవాలంటే సరే 35:1 కూడా చదువు, కొంచెం బాగుంటుంది అంతే. అరణ్యమును ఎండిన భూమియు, అరణ్యం సంతోషించిద్దంట, ఎండిన భూమి కూడా సంతోషించుద్దంట. ఇంకా అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించి ఏంటది? సంగీతం పాడేదేంటి? కస్తూరి పుష్పం. అడవి ఏముంది అక్కడ? అడవి ఉల్లసించి కస్తూరి పుష్పంలో పూయటమే కాదు, సంగీతం. అడవి సంగీతం ఏం పాడుద్ది? అడవి సంగీతం పాడుద్దా అంటే వినండి, అడవి సంగీతం పాడబోతుంది. ఎలాగంటే పుష్పాలు పూసినప్పుడు ఎక్కువ 9 వస్తాయా రావా? 9 వచ్చి ఊరకనే ఉంటాయి. అయ్యి జుమ్మని ఒకటి, ఇంకోటి జుమ్మని ఇంకోటి. ఎందుకు ఈ జుమ్ అని ఒకే సంగీతం ఎందుకు వచ్చాయంటే ఆ పుష్పాల్లో మకరందాన్ని సేవించడానికి. ఎంత బాగుందో చూడండి అసలు. అంటే ప్రకృతి పరంగా కూడా ఫలభరితమైన 1000 ఏళ్ల పరిపాలన రాబోతూ ఉంది. దాని గురించి అక్కడ ఊరకట్లా అన్నారులేండి. ఇప్పుడు దాని గురించి ఇంకా మనం చదువుతున్నాం. 3వ వచనం నుండి చదువయ్యా. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండన దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి
తానే మిమ్మల్ని రక్షించును. గుడ్డివారి కన్నులు, అబ్బా, గుడ్డివారి కన్నులు, ఇక గుడ్డివాళ్ళు లేరు. హాస్పిటల్స్ లేవు. ఎక్కడ? 1000 ఏళ్ళ పరిపాలనలో, పరలోకంలో కాదు, 1000 ఏళ్ళ పరిపాలనలో, మన ప్రభు పరిపాలనలో హాస్పిటల్స్ లేనే. హాస్పిటల్స్ లేవు, పోలీస్ స్టేషన్లు లేవు, పోస్ట్ ఆఫీసులు లేవు. ఉండయా? ఇప్పుడు ఎంత మోసం జరుగుతుంది, దాని గురించి మన అవసరం, వేస్ట్ మాటలు మనం చెప్పుకోవడం మీ అందరికి బాగా తెలుసు కాబట్టి నేను దాని గురించి చెప్పటల్లా. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మూగవాని నాలుగు పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అరణ్యములో కాలువలు. అబ్బా, అసలు ఇవన్నీ చదువుతూ ఉంటే ఎంత బాగుందో. 8వ వచనం కూడా చదవయా. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును. ఏ మార్గం అంటది? మా చిన్నతనంలో మా నేషనల్ హైవే ఉండేది మా ఊరు మీదుగా, NH5. అది సింగిల్ రోడ్డు, ఒకే లైను. రాను రాను దాన్ని ఏం చేశారంటే 2 లైన్లు చేశారు. 2 లైన్లు. కొన్నిసార్లు ఫారిన్లో ఇట్లా ఉంటాయంట రోడ్లు అని ఎప్పుడైనా బొమ్మల్లో అటు ఇటు చూస్తుంటే ఇది మనకు వచ్చుద్దా అని అనుకున్నాం. కానీ ఇప్పుడు మా ఊర్లో ఎన్ని లైన్లో తెలుసా మీకు? ఎన్ని లైన్లు? 4 అన్నాడు ఆయన. ఎందుకో లెక్కేసాడు, నాకు తెలియదు. అది ఆయన చెబుతున్నాడు. ఇంకా 6 లైన్లు అంటే ఏమి లెక్కేసాడు నాకు కూడా తెలియదు. మొత్తం 10 లైన్లు. మా ఊర్లో 10 లైన్లు రోడ్డు, మామూలు రోడ్డు 10 లైన్లు. 3 లైన్లు ఇటు పోవటం, 3 లైన్లు ఇటు రావటం. అప్పుడు ఎన్ని అయినాయి? 6. సర్వీస్ రోడ్లు 2 ఇటు పోవటం, ఇటు సర్వీస్ రోడ్లు 2 ఇటు పోవటం. అప్పుడు ఎన్ని? 10 లైన్ల రోడ్డు పడింది అంటే ఇది ఊరకనే వేశారా? ఇదిగో ఇక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును. ఎప్పుడు? 1000 ఏళ్ల పరిపాలనకి ఇప్పుడు రోడ్లు అన్నీ తయారు చేస్తున్నారా లేదా? చేయట్లా? ఇప్పుడు ఇల్లు ఎందుకు కడుతున్నారు అనుకుంటే, ఒకరోజు సైలెన్స్ ఫాక్స్ గారు, అగ్రిప్ప గారు ఏదో ఊరు మీటింగ్కి పోతా అనంతపురంలో ఇల్లు కడతా ఉన్నారు. ఓనర్ కూడా ఉన్నాడు, ఇల్లు కడుతున్నాడు. ఈయన సరదాగా పంచ కట్టుకొని ఆ ఇంటి దగ్గరికి పోయాడు. ఆ మేస్త్రి ఏం చేశాడంటే కడతా సిమెంట్ సరిగా ఏడో ఒక చోట కొంచెం పొరపాటు వచ్చేది కదా, అది పడతా ఉంటే ఈయన నిలబడి, మేస్త్రి గారు అదిగో అక్కడ సిమెంట్ సరిగ్గా వాళ్ళ జాగ్రత్తగా అంటున్నాడు. ఈయనకేం పని? అక్కడ ఆ ఇంటి ఓనర్ కూడా చూసి ఈయన ఎవరబ్బా సిమెంట్ సరిగా ఏమని చెబుతున్నాడండి. ఇక మాట కలిపారు పని వాళ్ళందరూ. ఎవరండి మీరు అది ఇదంటే చెప్పాడు. ఆయన నేను ఇంటి ఓనర్ అండి అని అన్నాడు. భలేవాడువే, ఏంటి సార్ మీరు ఇట్లా అడుగుతున్నారంటే, ఇది మా కోసమే కదా నువ్వు కడుతుంది అన్నాడు. ఎవరి కోసం? ఓనర్ బిత్రపోయాడు. మీకోసం మేమెందుకు కడుతున్నావు సార్? మా కోసం మేము కట్టుకున్నామంటే, కాదు మా కోసం దేవుడు నిన్ను ప్రేరేపించి నేను కట్టిస్తా ఉన్నాడు అని అన్నాడు. అప్పుడు వాక్యం తీశాడు, ప్రసంగి గ్రంథం తీసి ఒక మాట చెప్పాడు. ఇప్పుడు చదువయ్యా 1:26, 16 ఉంటుంది చూడు ప్రసంగిలో. త్వరగా, మన సబ్జెక్ట్ అక్కడికి పోట్లా, ఇంకో చోటకు పోతుంది. వెనక లాగాలి దాన్ని. 2:26. ఏలయనగా దైవ దృష్టికి మంచివానిగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిను, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి నైట్ డ్యూటీలు, పగలు డ్యూటీలు, డ్యూటీ మీద డ్యూటీలు వేసుకొని ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్ముడికి నిర్ణయించాడు. రే కట్రా నా బిడ్డలకి ఇవ్వాలని. అర్థమవుతుందా? ఎందుకు వాళ్ళు విశ్రాంతి లేకుండా బిల్డింగుల మీద బిల్డింగులు కడుతున్నారంటే, దైవ దృష్టికి మంచివాడిగా ఉండేవానికి ఇవ్వటానికి దేవుడు పాపాత్ముడికి పని నిర్ణయించాడంట, నువ్వు చెయ్యి అని. కడుతున్నారా లేదా? కట్టట్లేదా? అబ్బా, బెంగళూరు వెళ్ళా,
బెంగళూరు వెళ్తే ఎప్పుడు సహజంగా సహోదరులు ఇళ్లలోనే మాకు పరిచర్య అక్కడే ఉంచుతారు. వాళ్ళు ఎందుకు ఒకసారి బుద్ధి పుట్టి 5 స్టార్ హోటల్లో మాకు లాడ్జీ ఏర్పాటు చేశారు, లాడ్జింగ్ ఉండటానికి. 5 స్టార్ హోటల్. అక్కడ ఇడ్లీ ఎట్ట తినాలో తెలియదు, దోశ ఎట్ట తినాలో తెలియదు, నాకు కూడా తెలియదు, మీకు తెలిసేమో నాకు తెలియదు. అక్కడికి పోతే ఆ రూము చాలా బాగుంది. బెడ్ దగ్గర ఊరకట్ట అట్ట కూర్చోగానే 2 అడుగులు, దాదాపు ఒక 2 అడుగులు కిందకి సమ్మని వెళ్ళిపోయింది ఆ బెడ్. 2 అడుగులు కిందకి వెళ్ళిపోయింది సమ్మని, అంత మెత్తగా ఉంది అది. ఇక దాని మీద ఏం పండుకుంటావా? చెయ్యి పెట్టి చూడటమే, ఒక 5 నిమిషాలు చెయ్యి పెట్టి చూడటమే సరిపోయింది. ఏంది బెడ్? ఎవరి కోసం ప్రయాసపడి పోగు చేసే పని పాపాత్ముడికి నిర్ణయించాడట. ఎవరికి? దేవదృష్టికి ఇష్టడగు వానికి ఇవ్వటానికి. ఈ మాట గుర్తొచ్చింది. దేవానికి స్తోత్రం అనుకొని ఒక రోజంతా ఉండాలి అక్కడ. కట్టించలేదా? మీరు కూడా ఇల్లు కట్టుకుంటారా లేదా? కట్టుకోవట్లా? ఏమో కట్టుకోవట్లా? ఒకప్పుడు ఎలాగుండేది నాకు తెలుసు. మీ ఊరు కదా, అన్ని రాళ్లే, ఎక్కడ చూసినా గుట్టలే రాళ్ళు కదా, గోడలు రాళ్లే, పొలం గట్లు రాళ్లే, ఎక్కడ చూసినా నాపరాళ్లే. ఇళ్ళు కూడా అన్నీ నాపరాళ్ళు, ఇటుకలు లేవు. మాకైతే ఇటుకలు ఉంటాయిలే మా ప్రాంతంలో. ఇళ్ళు ఒకప్పుడు మంచి ఇళ్ళు మనకు లేవు. ఇప్పుడు కట్టుకున్నాము లేదా? సామర్థ్యాన్ని బట్టి కట్టుకున్నాం. కానీ రేపు దేవుడు మనకి ఇవ్వటానికి మేలైనవి, ఏంటి అవి? మేలైనవి ఇవ్వబోతామన్నాడు. 1000 ఏళ్ళు రాజ్య పరిపాలనలో కుంటివారు, మోగవారు, వైకల్యం కలిగిన వారు ఎవరు అక్కడ ఉండరు. రోడ్లు వేయబడతా ఉన్నాయి, బ్రహ్మాండంగా రోడ్లు వేయబడుతున్నాయి. చెప్పాలంటే పబ్లిక్ వాటర్ స్కీమ్ ఉంది, మంచినీటి పథకాలు, నీళ్లు లేని చోట నీళ్లు తరలిస్తున్నారా లేదా? అరణ్యము నీటి కాలువలాగా ఉబకపోతూ ఉంది. ఒకప్పుడు బండాత్మగురు తెలుసుగా మీకు? బండాత్మగురు నేను ఒక 25 సంవత్సరాల క్రితం, 25-30 ఏళ్ళ క్రితం నుంచి వచ్చాను. మీ దగ్గర కూడా వచ్చేవాడిని కదా. పంటలు పండటం తక్కువ. ఉండయా? పంటలు పండాయి అప్పుడు? పంటలు లేవు కదా. రవి మనం అనుకున్నాం కదా, పోయినసారి వచ్చినప్పుడు పంటలు లేవు. 20-30 ఏళ్ళ క్రితం పంటలు ఉన్నాయా మీకు? ఎక్కడ చూసినా నాపరాళ్ళ గనులే. బడాత్మగురు ప్రాంతానికి నేను 30 ఏళ్ళ క్రితం వచ్చినప్పుడు అక్కడ కూడా పంటలు లేవు. ఏందో లేదు. తర్వాత నేను ఇటీవల వచ్చి చూస్తే ఎక్కడ చూసినా రాసులే ధాన్యం, రాసులు. మామూలు గోతాలు కాదు ఎత్తడం, ఎక్కడ చూసినా రాసులు ధాన్యం. నాకు చూసి అబ్బా దేవా నీకు స్తోత్రం అనుకున్నాను. నీటి కాలువలు పారినాయా పర్లేదా, పంటలు పండినాయా పండేదా అని. ఇది 1000 ఏళ్ళ రాజ్య పరిపాలన అనుకోపాకుండా సుమా. ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయా లేవా? ఇప్పుడే ఇంత సమృద్ధి ఉంటే రాబోయే దినాలు ఇంకా సమృద్ధి తక్కువైద్దా ఎక్కువైద్దా? ఎక్కువే. నీటి కాలువలు ప్రవహించబోయే రోజు రాబోతుంది. మరలా ఇంకా చెప్పాలంటే ఇంక చాలా ఉన్నాయి విషయాలు, ఒకటొకటి గుర్తొస్తుంది. మేము సువార్త ప్రకటించడానికి జిల్లాలు వెళితే దారి ఏటో తెలియదు. ఒకసారి భద్రాచలం అడవుల్లోకి పోయాం, సువార్త చెప్తాం. ఇక్కడే సార్ అంటారు, ఊరు పేరు అడిగితే ఇక్కడే సార్ అంటారు. అది 30 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళు ఇక్కడే అంటారు. నిజంగా మనం పోయి ఏంది ఇక్కడే అన్నారు కదా అని అక్కడికి పోతే 30 కిలోమీటర్లు. పొరపాటున ఏమన్నా ఒక దారిని పోకుండా ఇంకో దారిని పోయామో ఇక తిరిగి రావడానికి అవకాశమే ఉండదు, అంత డేంజర్ అక్కడ. ఒకసారి అట్నే జరిగింది మాకు తెలియదు, ప్రమాదం అది. పొద్దుగూకితే ఇక ఆ ఊళ్ళల్లో ఉండకూడదు, వచ్చేసేయాల. మాకు తెలియక మేము ఆ రోడ్లో వెళ్తుంటే మా వ్యాన్ ఇటు పోతుంది,
ఈ ప్రక్కన ఒక నలుగురు మా వ్యాన్ను వెంబడిస్తున్నారు. ఎవరో మమ్మల్ని అడగబాకండి, మాకు తెలియదు. మా డ్రైవర్ చూశాడు, ఆయన ప్రక్కనే నేను కూర్చుంటా చూశా. అన్న పక్కన ఎవరు మనల్ని వెంబడిస్తున్నారు అన్న అన్నాడు. వెంబడిస్తున్నారు లేక మా పక్కన వెనక ఇంకొక ఆయన చూశాడు. అంతకుముందు నవ్వుకుంటా మాట్లాడుకుంటా ఉండేవాళ్ళు ఇది చూసి ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్. ఎందుకు అంటే ఎప్పుడు వ్యాను పేలుద్దో, ఎప్పుడు చచ్చిపోతామో ఇంకెవరికి, వాళ్ళు ఎవరో తెలియదు మనకిక. వాళ్ళిక దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు మా జీబుని వెంబడించారు. నేను అన్నాను, అబ్బాయి మైకు పెట్టండి అబ్బాయి అన్న, మైకు పెట్టండి అబ్బాయి అన్న. అనేసరికి ఎందుకన్నా, లేదు మీరు పెట్టండి అన్న, ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళకి తెలియదు ఈ సంగతి. 2-3కి బండిలో 10-12 మంది ఉంటారు కారులో. మాకు తెలిసింది ఒక డ్రైవర్కి, నాకు ఇంకొక ఆయనకి, 3-4 తెలుసు. నేను అన్నాను మైకు పెట్టండి అబ్బాయి అన్న. వీళ్ళు ఎందుకన్నా, మీరు పెట్టండి అన్న. టక్కుమని మైకు పెట్టారు. మైకు వినపడేసరికి వాళ్ళు ఏమనుకున్నారో మాకు తెలియదు. ఇక 2-3 కిలోమీటర్లు వెంబడించిన వాళ్ళు కనపడలా. ఇప్పుడు చెప్పండి ఏమై ఉండేది? వాళ్ళు పోలీసులు అని మమ్మల్ని అనుకున్నా, పోలీసులు నక్సలైట్లేరా వీళ్ళని వాళ్ళు అనుకున్నా, మేము దెబ్బకి అంత ప్రమాదం. ఆ ప్రాంతం పోవాలంటే నేను చెప్పేది ఇప్పుడు కాదు, 30 ఏళ్ళ అవతల చెబుతున్నాను నేను ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్పానంటే, ఏ ఊరు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో ఇప్పుడు మనకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. అర్థం కాదా అబ్బాయి? ఇప్పుడు ఎవరితో నన్ను అవసరమా? ఏం పెడతారు? ఏ తల్లి? గూగుల్ తల్లి అంట. ఆమె ఎవరు? గూగుల్ తల్లి. ఏ తల్లి? గూగుల్ తల్లి. ఆన్ చేసుకుంటే సార్ ఎవరికి చెప్పే పని, ఎవరిని అడిగే పనే లేదు. నేను దాదాపు 10 ఏళ్ల క్రితం కేరళ బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, ఆయన చెప్పాడు, జీపీఎస్ పెట్టి సెల్ ఫోన్లో వెళ్తా ఉన్నాం, సెల్ ఫోన్ చెబుతుంది ఇటు వెళ్ళబాకండి, ఇటు అడ్డం ఉంది, ఇటు వెళ్ళబాకండి, ఇటు అడ్డం ఉంది అని చెబుతున్నాడు ఆ కేరళ ఆయన ఫోన్లో. మాకు తెలిసిన రూట్ అది, బ్రహ్మాండమైన రూట్. ఎన్నిసార్లు పోతుంటే నువ్వేంది ఇది వద్దంటున్నావు అని అన్న ఆ ఫోన్ చెబుతుంటే, ఇటేలైనా పోవాల్సిందంట. అయ్యా గూగుల్ తల్లి చెబుతుంది దేర్ ఇస్ నో వే, బెటర్ టు గో ఫార్వర్డ్ అని చెప్తా ఉంది, మీరు వెళ్ళబాకండి అని. లేదు ఈ దారి నేను వెళ్తానంటే అక్కడికి పోయేసరికి ఆ బజారుల్లో టెంటలు వేసి ఆ బజారుకి అటు ఇటు మాన్లు అడ్డం పెట్టారు. అప్పుడు ఆయన అన్నాడు, యూ ఫెలో, గూగుల్ ఈజ్ టెల్లింగ్, ఈ గూగుల్లో నుంచి చెబుతా ఉంది ఇక్కడ అడ్డం ఉంది, మీరు పక్కకి వెళ్ళండి అని. మీరేమో నన్ను నమ్మలేదు, నా గూగుల్ తల్లిని నమ్మలేదు, మీకేమో మాకు తెలిసింది డైరెక్టే. అంటే ఏ దారిలో ఏముందో ఎవరు చెప్పారు? అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును. నేను రాసి పెట్టానా? 3 లైనను త్రోవను తప్పక ఉంటారు ఉంది. అక్కడ ఉందా లేదా? యెషయా గ్రంథంలో. ఎవరితో పనే లేదు. ఇక రోడ్లు పోతూ ఉంటే చిన్నగా ఎడకు బోర్డు పెట్టి ఈ ఊరు ఇటు పోండి, ఈ ఊరు ఇటు పోండి అని సైన్ బోర్డులు ఉండయా లేవా? ఇప్పుడు నన్ను అడగాల? ఆ బోర్డులు ఉండి ఇప్పుడు గూగుల్ తల్లి కూడా వచ్చేసింది. ఈ ఏర్పాట్లన్నీ ఎందుకు? రేపు 1000 ఏళ్ల పరిపాలనకు ఆటంకాలు లేకుండా నిరభ్యంతరంగా 1000 ఏళ్ల రాజ్య పరిపాలన జరగాలి అని. అక్కడ కుంటివారు లేరు, గుడ్డివారు లేరు, మగవారు లేరు, అంగవైకల్యం కలిగిన వారు లేరు. కారణం ఏంటంటే ప్రభువే పరిపాలన చేయబోతామన్నాడు. 33 చదువు, యెషయా గ్రంథం 33 ఆఖరి వచనం చదువు. నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడను. ఇప్పుడు మీలో ఎవరినన్నా మీ దేహంలో బాగుందంటే నాకు బాగుందన్న వాళ్ళు ఎవరన్నా ఉండారా? ఏం బాగలేదు నీకు? ఏదో ఒకటి తేడా ఉందా లేదా?
అన్నా తిన్నది అరగట్లేదు అంటున్నా. ఇదొక జబ్బు. ఏం జబ్బు ఇది? ఇది ఒకప్పుడు ఉందా అసలు? ఇది తిన్నది అరకపోవడం ఒకప్పుడు ఉందా? తిన్నది అరగని జబ్బు ఇది. ఇప్పుడు ఇదొక జబ్బు, ఎసిడిటీ ఫామ్ అవుతుంది కదా. ఏదో ఒక జబ్బు. ఇప్పుడు నాకు జబ్బు లేదు అనడానికి లేనే లేదు. మైగ్రేన్, సోదరులకు మైగ్రేన్ ఎక్కువ తక్కువ ఏంటో అసలు వాడు చెప్పటంలే. మీకు మైగ్రేన్ ఉంటుందా? సోదరులకు మైగ్రేన్ ఉంటుందా? మైగ్రేన్ అంటే తలనొప్పయ్యా? ఏదో ఒకళ్ళే రకం ఉంటుంది. సోదరులకి ఎక్కువ తక్కువ అసలు వాళ్ళు చెప్పటం లేదు. చూడు, మీకు మైగ్రేన్ ఎందుకు వచ్చిందంటే ఇంటికాడ ఉండేవాళ్ళు ఉండక, వీళ్ళేమో ఏదో ఒక పనికి పోతారు. పోయి ఎక్కడికి పోయాడు? 6 గంటలకు పోయాడు. ఎన్ని గంటలకి? 6 గంటలకు పోయాడు. ఏం చేస్తున్నాడు? ఎక్కడికి పోయాడు? టిఫిన్ చేశాడో లేదు, ఏం పనికి చేస్తున్నాడో లేదు. ఎందుకు మీకు అంత అవసరమా? మీకు ఆలోచన చేసి 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 మైగ్రేన్ తలనొప్పి మీరు తెచ్చుకుంటున్నారు. ఏం అర్థమవుతుందా మీకు? మైగ్రేన్ ఎందుకు వచ్చిందంటే అందుకే వచ్చింది. సరే, మీరు ఖచ్చితంగా ఆలోచించకుండా ఎట్టుంటారు? ఆలోచిస్తారా లేదా? ఆలోచిస్తారు. కానీ వీళ్ళు పోయేవాళ్ళు పోతా ఏమా నేను ఊరికి వెళ్తున్నాను, అటు నుంచి అటు అవకాశం ఉంటే అబ్బాయి దగ్గర కూడా వెళ్ళొస్తాను అని ఒక్క మాట ఫోన్ చేస్తే వీళ్ళు హ్యాపీగా ఉంటారా? ఉండరా? వీళ్ళు మైగ్రేన్ రావడానికి కారణం ఎవరు? మీరు కాదా? మీరేమో ఏం ఎరగనట్టు అంటే అదే నేను అంటుంది. గిచ్చేది వీళ్ళే, నోరు మూసేది కూడా వీళ్ళే. నీకెందుకు వచ్చిందమ్మా తలనొప్పి? ఆరోగ్యం చేసింది ఎవరు? అర్థమవుతుందా? కనుక భర్తలుగా అహంకారం, ఆధిక్యత అనే దాన్ని కోరుకోబాకండి. ఎంతవరకు ఉండాలో పావల యాక్షన్ అంటే పావల యాక్షన్ చేయండి. రూపాయన్నర యాక్షన్ ఎందుకు అవసరం అంటారా? అవునా కదా? మీరు కూడా ఉండమన్న చోట ఉంటారా? వామ్మో, మీరు కూడా ఉండరు. తలకాయ చెప్పినట్టు మెడకాయ వినాలా, మెడకాయ చెప్పినట్టు తలకాయ వినాలా? ఏదో ఒకటి చెప్పండి. చూడు, ఈయన మెడికల్ డిపార్ట్మెంట్ కదా, అందుకే 2 కోఆర్డినేషను ఉండాలంట. చచ్చినట్టు మెడకాయ చెప్పినట్టే తలకాయ వినాల్సింది. ఏందప్ప ఆ మాట అంటావు? మెడకాయ ఎటు తిరగాలో ఇటు మెడకాయ నేను ఇటు తిరగాలంటే తలకాయ నేను ఇటు తిరగనట్టు కుదురుద్దా? చచ్చినట్టు మెడకాయ వేరు, తలకాయ మగోడు అనుకోండి. మెడకాయ ఎవరు? మీరే. మీ ఇష్టం వచ్చినట్టు తిప్పుకోండి. అయితే జాగ్రత్త, కళ్ళు తిరిగేటట్టు చేయబాకండి. మళ్ళీ ఇంకొక మాట చెబుతా. వీపు అంట నోటిని బతిమలాడుకుంటుందంట. వీపు ప్లీజ్ తొందరపడబాక. దేన్ని? చూడు, అర్థమైన వాళ్ళకి అర్థమైంది, నవ్వుకుంటున్నారు. ఇంకా కొంతమందికి అర్థం కావాలి నేనేం చేసేది అంటే. వీపు నోటిని అది ఉండు, నువ్వు అందుకు తొందరపడుతున్నావు, తొందరపడబాక, వచ్చా ప్లీజ్ వెయిట్ అంటే ఎందుకు వీపు వెయిట్ అంటుంది అంటే నోరు తొందరపడేదేమో, నోరు తన్నులు తినేదేమో వీపు. అందుకని వీపు నోటిని బతిమలాడుకుంటుందంట. ఆడదాకా తీసుకొచ్చుకోబాకండి. అర్థమైందా? సర్లే, మనం ఇక్కడికి వెళ్దాం. కొంచెం మరి అవుట్ ఆఫ్ డిస్కషన్ అయితే మీరు ఇంట్రెస్ట్గా వింటారు. మామూలు మ్యాటర్ అయితే మీకు ఇష్టంగా ఉండదుగా. నాకు దేహంలో బాగులేదు అనేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండాలంటే 1000 ఏళ్ల పరిపాలనలో. వండర్ఫుల్. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఎన్ని రకాల ట్యాబ్లెట్లు, షుగర్కి ఒక ట్యాబ్లెట్, బీపీకి ఒక ట్యాబ్లెట్, థైరాయిడ్కి ఒక ట్యాబ్లెట్, ఇంకా రకరకాల ట్యాబ్లెట్లు వాడుతున్నామా లేదా? రేపు మెడికల్ డిపార్ట్మెంటు, మెడికల్ షాపులు లేవు. ఎక్కడా? 1000 ఏళ్ళ పరిపాలన అన్న బాగానే ఉంది, సంతోషం. మన పాలన చెప్పండి అందరూ. ఎవరి పరిపాలన?
నేను చెప్పేది తెలుగుదేశం పరిపాలన సంగతి, బీజేపీ పరిపాలన సంగతి చెప్పట్లా. వాళ్ళకి దమ్ముంటే చూడమని ఒక్కటన్నా ఇదేమో. రోగం కొరకు డబ్బులు పిండుకొని తింటున్నారు, కానీ రోగాన్ని తీసుకునే వైద్యుడు మన ప్రభు. అవునా కాదా? రోగాలకు డబ్బులు తీసుకునే వాళ్ళు ఈలోక వైద్యులు, రోగాన్ని తీసుకునే వైద్యుడు మన ప్రభు. నిశ్చయముగా అతడు మన రోగములను మనం భరించెను, వహించెను. మన వ్యసనములను, మన రోగాలన్నీ ఆయనే తీసుకున్నాడు. అందుకనే ఆయన పరిపాలనలో రోగులు లేరు, కుంటివారు లేరు, గుడ్డివారు లేరు, మూగవారు లేరు, అంగవైకల్యం కలిగిన వారు లేరు. ఇంకా చెప్పాలంటే జీవరాశుల్లో కూడా ఐక్యత. వేటిల్లో? ఇప్పుడు కుక్క, పిల్లి ఉందనుకో, రెండు కొట్టుకుంటే లేవా? కొట్టుకోట్లా? ఎలుక, పిల్లి ఉందనుకో, రెండు కొట్టుకుంటే లేవా? పులి, మేక ఉందనుకో, రొట్టెకి ఒకసారి భోజనం పెడితే తెల్లవారిసరికి ఏది ఉంటుంది? ఏందో పులి ఉంటుందా? పులి లాగా ఉంటుంది. మేక ఉంటుందా? మేక ఉంటుంది. అక్కడ ఆనవాళ్ళకు కూడా ఏమవుతుంది మొత్తం. ఇప్పుడు రేపు పరిపాలనలో దేవుని పరిపాలన అంటే ఇక్కడ ఎద్దు, ఇక్కడ సింహం, ఇక్కడ ఆవు, ఇక్కడ మేక, ఈ 4 టేబుల్ పీల్చేసి ఇక్కడ గడ్డేస్తారంట. ఎక్కడ? సెంటర్లో గడ్డేస్తే సింహం కొర చూస్తే కానీ దేని వైపు? ఎద్దు వైపు, మేక వైపు చూడటమే కానీ గడ్డి తినాలా తినొద్దా? సింహము ఎద్దు మేయునట్లు గడ్డి మేయును. సింహము ఎద్దు మేయినట్లు గడ్డి మేసేది, అంతేగాని దాన్ని ఉరి చూసినా కానీ ప్రయోజనం ఏమి అంటే క్రూరత్వం అనేది ఉండదు, ఒకదాన్ని ఒకటి చంపుకోవటం అనేది ఉండదు, అన్యాయం అనేది ఉండదు, అక్రమం అనేది ఉండదు. 1000 ఏండ్ల రాజ్య పరిపాలనలో పుల్లారా జీవరాశుల మధ్య ఐక్యత. నాగు పుట్ట దగ్గర అంటే చిన్నపిల్లవాడు ఆటలాడుకుంటాడంట, పావును పట్టుకుంటాడంట, పడగ పట్టుకుంటాడంట, తోక పట్టుకుంటాడంట, అది ఏమి చేయదు. ఎంత బాగుందండి ఇది. అంతకుముందు చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందా? ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఈలోగా మంచినీళ్ళు తాగుతాను. ఎవరైనా గుర్తు చేయండి. ఏంటో ఏయ్యా, ఎవరు ఆటలా? ఎవరికన్నా గుర్తు వచ్చిందా? గుర్తు రాలా? నేను చెప్పగానే నిజమే కదా అంటారు. ఏదైనా తోటలో పాపం ప్రవేశించకముందు అన్నీ ఐక్యంగా ఉండేవి లేవా? ఏదైనా తోటలో ఆదామవ్వలు చేయకముందు అన్ని జీవరాశులు, ప్రాణులన్నీ ఉండయా లేవా? వాటితో ఆడుకున్నారా లేదా? అదే కాదు, ఇంకా నోవహు ఓడలో నోవహు ఓడలోకి అన్నీ వచ్చినాయి రాలేదా? అన్ని జతలుగా. ఎట్లా? ఏందమ్మా? ఏముందాడా? బల్లె. ఓరి బల్లికే భయపడితే ఇంకెట్టమ్మా పావును ఎట్ట పట్టుకుంటామ్మా నువ్వు రేపు? బల్లికి భయపడేవాళ్ళు, కప్పకు భయపడేవాళ్ళు ఏం కార్యాలు చేస్తారు మీరు దేవుని కోసం? సర్లేండి, జీవరాశుల ఐక్యత ఓకేనా? నోవహు కాలంలో నోవహు ఓడలు అన్ని జతలుగా వెళ్ళాయి. పవిత్రమైనవి 7 వెళ్ళాయి. 7 జతలు. చాలా బాగుంది కదా? అవి ఐక్యత. ఏదేను తోటలో ఇదిగో ఇలాగున్నాయి 1000 ఏళ్ల పరిపాలన ఉండినట్టు, నోవహు ఓడలో ఉండినట్లు 1000 ఏళ్ల పరిపాలన జీవరాశుల ఐక్యత ఉండబోతా ఉంది. అక్కడ 1000 ఏళ్ల పరిపాలనలో మరణాల శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి యెషయా గ్రంథం చదువయ్యా. నేను చెప్పాల్సినవి చాలా ఉన్నాయి.
యెషయా గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం, చూడండి. 20వ వచనం, 65వ అధ్యాయం 20వ వచనం. త్వరగా. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారు ఉండరు, బాలురు ఆ? బాలుడు వయసు ఎంత అంట? మీరు ఇప్పటి నుంచి కాదులే, 100 సంవత్సరాలు బతికే వాళ్ళు గ్యారెంటీ ఉండదా? ఇప్పుడు ఉందా? రేపు 1000 ఏళ్ల పరిపాలనలో బాలుడు వయసు అంట 100 ఏళ్ళు అంట. మనుష్య ఆయుష్ ఇక్కడే ఉంటుంది. చదువు. ఇరవై 22 చదువు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షానికి ఉండినంత ఆయుష్యంగా, వృక్షానికి ఎంత వయసు ఉంటుందో అంత వయసు, సుదీర్ఘమైన వయసు 1000 ఏళ్ల పరిపాలనలో ఉండబోతుంది పిల్లారా. ముసిలి వారు ఉంటారు, పడుచువారు ఉంటారు, కానీ మరణాలు ఉంటాయా? ఉండవా? ఉంటాయి మరణాలు కూడా. ఇదిగో ఉండవా? ఇదిగో ఇక్కడ చూడు, బాలుడు 100 సంవత్సరాలు గలవాడై చనిపోవుదురు. అంటే మరణాల శాతం తక్కువ, మరణించేవారు తక్కువ. అయితే దేవుని పరిపాలనలో అన్యాయం జరుగుద్దంటారా, జరగదంటారా? ఖచ్చితంగా మీరు చెప్పేది అంటే జరగదు అంటారు కదా, అంతే కదా చెప్పేది. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో కూడా అక్రమం జరగబోతాం. 27వ అధ్యాయం చూడండి, 27 యెషయా గ్రంథం 27:1. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును కట్టుకొనును, తీవ్ర సర్పమైన మకరమును మకరమును ఆయన దండించును. 4 చదువు. ఇదిగో ఇక్కడ చూడండి, నా యందు క్రోధము లేదు. వినండి జాగ్రత్తగా. గచ్చ పొదలను బలు రక్కసి చెట్లును ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఒకవేళ అంటే ఉంటాయా, ఉండవా? అంటే బస్ స్టాండ్లో జేబులు కొట్టేవాళ్ళు ఉంటారా? ఉంటారుగా. బస్ స్టాండ్లో జేబులు కొట్టేవాళ్ళు ఉంటారు. అక్కడే ఎస్ఐ ఉన్నాడు అనుకోండి, బస్ స్టాండ్లో జేబులు కొడతారా? ఎప్పుడు కొడతారు? ఆయనకు అమ్మక్కనే అడగన పోయాడు అనుకో, ఛాన్స్ వచ్చిందని కొడతారా లేదా? అట్ట అన్నమాట ఇది. దేవుని పరిపాలన జరిగినా కానీ ఈ అన్యాయం చేసేవాళ్ళు అన్యాయం చేయటానికి ఒకవేళ చెయ్యి చాపిన బలు రక్కసి చెట్లు, ఈ ముళ్ళ చెట్లు ఒకవేళ ఉండినా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన తన అగ్నిని, అంటే అన్యాయం జరగటానికి, అంటే అన్యాయం జరిగించే వాళ్ళు ఉంటారు కానీ చేయటానికి అవకాశం. మరి అన్యాయం చేసేవాళ్ళు ఎవరు? వారి గురించి మనం చాలా క్లుప్తంగా విందాం. ఇంతకు 1000 ఏళ్ల పరిపాలనలు ఎవరెవరు ఉండబోతున్నారు అది చెప్పుకుందాం. మనుషుల గురించి ఇప్పుడు దాకా కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు రూపాంతరపు కొండ మీద యేసు ప్రభు ఉన్నాడు. తర్వాత వరుసగా చెప్పండి. యేసు ప్రభు ఉన్నాడు, ఇంకా పేతురు, యాకోబు, యోహాన్లు ఉన్నారు, ఇంకా మోషే, ఏలియాలు ఉన్నారు. మోషే, ఏలియాలేమో మహిమదేవుతో ఉన్నారు. యేసు ప్రభు ఏమో రూపాంతరం పొందాడు. ఈ ముగ్గురు మామూలు దేహాలతో ఉన్నారా లేరా? ఈ కొండను మనం 1000 ఏళ్ల పరిపాలన అనుకున్నామా లేదా? ఇప్పుడు యేసయ్య వస్తాడు. వినండి జాగ్రత్తగా. యేసయ్య వస్తే మనం పరలోకానికి మనం మార్పు చెంది వెళ్ళిపోమా? మనం వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయి మనం ఎక్కడుంటాము అంటే
మనం పరలోకములో అంతఃపురంలోకి వెళ్ళబోతున్నాం, లేకుంటే గదిలోకి వెళ్ళబోతున్నాం. మనం అక్కడ ఉంటాం. భూలోకములో 7 ఏళ్ల శ్రమల కాలం జరగబోతూ ఉంది. ఒక రిఫరెన్స్ చదువుతాయా? చదువు 26వ అధ్యాయము యెషయా గ్రంథమే 21. త్వరగా, అవసరమైన మాట కాబట్టి వినండి. నీవు వెళ్ళి నీ అంతఃపురం నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి తలుపులు వేసి అన్ని తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరి అద్దుగో, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు. అది నువ్వు ఇక్కడ వదిలే, నువ్వు భూలోకంలో నువ్వు అక్కడికి వచ్చేసి అంతఃపురంలోకి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకో. ఎప్పుడు దాకా? 7 ఏండ్లు ఉగ్రత తీరిపోవు దాకా. అంటే భూలోకంలో 7 ఏండ్ల కాలం మనం అక్కడ గదిలో ఉండబోతున్నాం. పెళ్లి కుమార్తె ఊరు నుంచి వచ్చింది పెళ్ళికి, నేరుగా పెళ్ళికి తీసుకుపోతారా? ఏందో ఏందో అనుభవం కదా కదా. పెళ్ళి అనగా చూడు వాళ్ళు ఫ్రెష్ ఏం కొడతారా? ఏంటిది అది? స్ప్రే కాదు, కంప్యూటర్ని ఏం కొడతారో ఏమంటారు దాన్ని? ఫ్రెషా సిస్టమ్ ఒకసారిలో ఫ్రెష్ అవుతుంది చూడు. నేను చెప్పే మాటలు ఇప్పుడు దాకా పెళ్ళి అనగానే ఒకసారి అంతా ఫ్రెష్ అయ్యారు. పెళ్లి కూతురు ఊరు నుంచి వచ్చింది, ఊరు నుంచి రాగానే నేరుగా అక్కడికి తీసుకుపోతారు, విడిదింటికి తీసుకుపోతారు. ఎప్పుడు దాకా విడిదిల్లు? ప్రయాణంలో వచ్చే దుస్తులు మార్చుకుంటుందా లేదా? ప్రయాణంలో వచ్చే అమ్మాయి లాగానే ఉంటుందా, లేకుంటే ఇంకొంచెం ఫ్రెష్ అయిద్దా? మంచిగా తాజాగా సిద్ధమైతే సిద్ధం కదా, అవును కదా. మంచి అలంకరణతో అక్కడ సిద్ధం చేస్తారు. ఎక్కడ? విడిది గదిలో సిద్ధమైంది. అర్థమవుతుంది కదా మీకు? విడిది గదిలో సిద్ధమైన తర్వాత ఇప్పుడు జరగాల్సిందేంటి? బాగుంది, వివాహం. పెళ్ళి జరగొద్దా? ఇందుకు పెళ్ళి పరలోకంలోనా భూలోకంలోనా మేఘమండలంలోనా? చెప్పినా రైటే చెప్పండి. ఎందుకంటే మీకు తెలుసు అని నాకు తెలుసు, మీకు తెలియదని నాకు తెలుసు, మీరు తప్పు చెబుతారని కూడా నాకు తెలుసు. ఎందుకంటే నేను వింటా ఉంటే పరలోకంలో పెళ్ళి మేఘమండలంలో పెళ్ళి అని చెబుతూ ఉంటే చాలామంది నిజమే కావాలని అనుకున్నాను నేను కూడా. కానీ బైబిల్ గ్రంథం చదివితే అది లేదు అక్కడ. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మరి ఎంత తేడా పడుతున్నావు చూడండి. వాక్యం చదవక ఏమో యోసేపు మరి అక్కడ ఇదిగో ఇప్పుడు నువ్వు కొంచెం అక్కడ దాగి ఉండు, నీకు అక్కడ ఉండు. యోవేలు గ్రంథం ఒకసారి చదవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. స్పీడ్గా మనం చెప్పుకోవాల్సిన మాటలు మరికొన్ని ఉన్నాయి. నేను చెప్పే కదా 6 గంటల దాకా చెబుతానని. 16 2:16 753వ పేజీ. జనులను సమకూర్చుడి, జాగ్రత్తగా వినండి. సమాజ కూటమును ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోలుకొని రండి. ఇదిగో మీ తెలంగాణ భాష, తోలుకొని రండి, తోడుకొని రండి. వినండి జాగ్రత్తగా. పెండ్లి కుమారుడు వినండి జాగ్రత్తగా, అంటే కొంచెం అటెన్షన్ పెట్టండి. పెండ్లి కుమారుడు ఎక్కడున్నాడు? పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, ఇంకా పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలను. ఇప్పుడు పెళ్ళి అయిందా కాలేదా మీరే చెప్పాలా? అయిందా కాలేదా? మనం అందరం ఒక నిర్ణయం చేసుకున్న తర్వాత ఇంకొక రిఫరెన్స్కి పోదాం. పెళ్ళి అయిందా కాలేదా? ఓకేనా? కాలేదు అనే దానికి అందరూ ఓటేసినట్టేగా. అంటే పరలోకంలో పెళ్ళి కాలేదు. ఇదిగో నేను చెప్పిందా, ఉగ్రత తీరిపోవుదాకా నువ్వు అక్కడ కొంచెంసేపు దాగుండి అన్నాడు. 26:16 యోవేలు గ్రంథం 2:16లో రాయబడింది. పెండ్లి కుమారుడు అంతఃపురంలో ఉన్నాడు, పెండ్లి కుమార్తె గదిలోనే సిద్ధమవుతా ఉంది. 7 ఏళ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు రావాలా? ఎక్కడికి రావాలా? అంతఃపురంలోకా?
పెళ్లి కొడుకు అక్కడే ఉన్నాడు అంతఃపురంలో, పెళ్లి కుమార్తె గదిలోనే ఉంది. ఇక వాళ్ళ పెళ్లి కొడుకు పెళ్లి కోసం రావాలా. ఇప్పుడు ఎక్కడికి రావాలో ఒకసారి 19వ అధ్యాయం 6వ వచనం, ప్రకటన గ్రంథం 19:6. అబ్బో చాలా దూరం వెళ్తుంది, మనం అక్కడ మిస్ అవుతున్నాం కొన్ని. చదువు. అప్పుడు గొప్ప జన సమూహ శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినదే, అయిపోయినదే. నువ్వు రాసుకున్నావా, నేను రాశానా? వచ్చింది అని. అయ్యా అక్కడ ఉండదుగా, నేను కలిపి చెబుతున్నానా? నేను దుర్బోధ చేయట్లా, కాదు మీరు కళ్ళు తెరవండి అని చెబుతున్నా. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది అంటే అయిపోలేదు. అయిపోయిందా? అర్థమైంది కదా? ఎప్పుడు ఇది? ఇంకా చదువు. ఆయన భార్య ప్రదానం చేయబడింది మొదలుకొని ఆమె ఆయనకు భార్యే. ఇంకా పెళ్ళి కాల. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుందా లేదా? పెళ్లి కుమార్తె సిద్ధపరచుకుందా లేదా? అంటే పెళ్ళి అయిందా? అందరూ చెప్పాలా, అయిందా కాలేదా? ఇంకోసారి చెప్పండి, అయిందా కాలేదా? పరలోకంలో కాల పెళ్ళి. అర్థమైందా? ఇంకెప్పుడు పెళ్ళి? ఇప్పుడు చదువు 6వ వచనం మరొకసారి. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. గొప్ప జన సమూహ శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచూ ఉన్నాడు. ఎప్పుడు అంటే బిగినింగ్ ఆఫ్ మిలేనియం అంటారు దీన్ని. అంటే 1000 ఏళ్ల రాజ్య పరిపాలన ప్రారంభములో, 7 ఏళ్ల శ్రమల కాలం ముగింపులో. అర్థమైందా? ఈ వివాహం ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడు టైం చెప్పాడు. 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభంలో, శ్రమల కాలం 7 ఏళ్ల శ్రమల కాలం ముగింపులో. ఎక్కడ అంటే 1000 ఏళ్ల పరిపాలన ఎక్కడైతే ప్రారంభం జరగబోతుందో అక్కడే జరగబోతుంది. పరలోకంలో కాదు. అక్కడ సిద్ధపడ్డారు. ఇద్దరు ఎవరి గదిలో వాళ్ళు ఉన్నారు. పెళ్లి కుమారుడు అంతఃపురంలో ఉన్నాడు, పెళ్లి కుమార్తె గదిలో ఉంది, సిద్ధపడతా ఉన్నారు. వాళ్ళిద్దరు రావాలి, 1000 ఏళ్ల పరిపాలనకు భూలోకంలోకి రావాలి. అర్థమైంది కదా? ఇప్పుడు చెప్పండి, పెళ్ళి పరలోకంలోనా భూలోకంలోనా? ఏంటో ఏంది శాంతరం? దుర్బోధన. అది దుర్బోధ లేకుంటే వాక్యంలో ఉండబోదేనా? ఇప్పుడు దాకేం పరలోకంలో పెళ్ళి అని మనం అనుకున్నాం. నేనంటాను మరలా ఇప్పుడు చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఏదో బాయ్ అందరికి ఇస్తావా? కొంచెం ఎక్కువ ఇస్తే మళ్ళా తొందరగా. దప్పికాయ కూడా తాగండి. ఎక్కడ ఆగాం? పరలోకంలో పెళ్ళి మాత్రం కాదు, భూలోకంలోనే పెళ్ళి. సరే, ఇప్పుడు పెళ్ళి కొడుక్కి స్నేహితులు ఉంటారా? ఉంటారా? పెళ్ళి కొడుక్కి ఎవరు పెళ్ళి కొడుకు స్నేహితులు? పెళ్ళి కొడుకు స్నేహితులు ఉండరా? ఉంటారు. ఉంటే ఎవరు వాళ్ళు? విశ్వాసులా? నేను చెప్పే అన్నీ సిద్ధాంతపరంగా ఉంటాయి. యోహాను సువార్తలో బాప్తిజం ఇచ్చి యోహాను ఒక మాట అన్నాడు. చదవండి ఆ మాట కూడా. 3:29 యోహాను సువార్త 3:29. ఎస్, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అంతే కదా మరి.
పెళ్లి కుమార్తె లేకుండా పెళ్లి కొడుకుంటాడా? ఉండడుగా. ఓకే. అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. నేను ఎవరు చెప్పారు, ఎవరి కోసం చెప్పారు? చూడు ఎంత బాగా అర్థం చేసుకున్నారు మీరు. ఎందుకు మీరు మైండ్లో పెట్టుకోరు? పెట్టుకోవద్దా? బాప్తిజం ఇచ్చే యోహాను యేసు ప్రభుల వారి గురించి చెబుతూ ఆయనకి నేను స్నేహితుణ్ణి. ఎవరికి? పెళ్లి కుమారుడైన ప్రభువుకి నేను స్నేహితుణ్ణి. నా సంతోషం, ఆయన సంతోషం పరిపూర్ణం, ఆయన చూడగా నా సంతోషం పరిపూర్ణమైంది అన్నాడు. అంటే బాప్తిజం ఇచ్చే యోహాను వరకు పాత నిబంధన భక్తులందరూ పెండ్లి కుమారుని స్నేహితులు. బాగుందా బాలేదా కదా? పాత నిబంధన భక్తులు హేబేలు మొదలుకొని పాత నిబంధన భక్తులు యోహాను వరకు. హేబేలు హతసాక్షి ఎలాగయ్యాడో యోహాను హతసాక్షి అయ్యాడు కాలేదా? యేసు ప్రభు కూడా హతసాక్షి అయ్యాడు కాలేదా? వీళ్ళందరూ అనుభవం ఒకటే. ఈయన అన్నాడు పెండ్లి కుమార్తె గలవాడే పెండ్లి కుమారుడు. ఏ పెండ్లి కుమార్తె కొరకు ఆయన హతసాక్షి అయ్యాడో ఆ పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. ఆయన సంతోషం తన స్నేహితుడిని నాకు సంతోషం పరిపూర్ణమైంది అన్నాడు. పాత నిబంధన భక్తులందరూ పెండ్లి కుమారుని స్నేహితుల స్థానంలో ఉండబోతున్నారు. జాగ్రత్తగా వినండి. ఈ స్నేహితులు లేకుండా పెండ్లి కుమారుడైన యేసు ప్రభువుల వారు గొర్రెపిల్ల వివాహోత్సవం జరుగుద్దా? ఏదో ఒకటి చెప్పండి. జరుగుద్దా జరగదా? జరుగుద్దా? వాడు రావాల్సిందే అన్న అంటాడు. ఎవరు? పెళ్లి కొడుకు అంటాడు. ప్రాణ స్నేహితుడు వాడు పెళ్ళికి రాలేరా, నేను దారిలో ఉండి వస్తున్నానని అన్నాడు. వాడు వాళ్ళు రావాల్సిందే, ఉండగా కొంచెం ఆగండి, వాడు వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అంటాడా లేదా? కదా, అవునా కదా? ప్రాణ స్నేహితుడు. పాత నిబంధన భక్తులందరూ స్నేహితులు. యేసు ప్రభుల వారు పెండ్లి ఎప్పుడు జరుగుతుందంటే పాత నిబంధన భక్తుల పునరుద్ధానం లేకుండా పెండ్లి జరగటానికి వీలు 100% లేదు. అర్థమైందా? ఈ పునరుద్ధానం ఎప్పుడు జరుగుద్ది? పాత నిబంధన భక్తుల పునరుద్ధానం ఎప్పుడు? మనతో పునరుద్ధానం ఉందా వాళ్ళకి? మనతో పునరుద్ధానం లేదు వాళ్ళకి. మనతో వాళ్ళు చనిపోయిన మన క్రీస్తునందుండి మృతులైన వారు బయటకు వస్తారు కదా. మరి పాత నిబంధన భక్తులు ఎప్పుడు వస్తారు అంటే 1000 ఏండ్ల పరిపాలనకు ప్రారంభంలో ఈ పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు. వారు క్రీస్తుతో కూడా బ్రతికిన వారు 1000 సంవత్సరం రాజ్య పరిపాలన చేయుదురు. ఉందా లేదా? సరే, మీకేదో డౌట్గా ఉంది, ఒక రిఫరెన్స్ చదవండి. అయితే ఇవన్నీ లేఖనాలు చెప్పేవన్నీ రుజువులు, నేను చెప్పేదాన్ని మాటలతో చెప్పటల్లా. చదువా ఇప్పుడు. ఏడో అధ్యాయంలో ఒక రిఫరెన్స్ చదవండి ముందు, తర్వాత మరొకటి చదువుదాం. 13వ వచనం. 13 7:13 ప్రకటన గ్రంథం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడుగును. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. వీళ్ళని కూడా గుర్తుపెట్టుకోండి, మళ్ళా వీళ్ళ గురించి చెప్పుకుందాం. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి జీవజలముల బుగ్గల యొద్ద వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతి భాష బిందువును తుడిచివేయును. ఇప్పుడు మరొక రిఫరెన్స్ మనం
చదువుదాం చూడండి, ప్రకటన గ్రంథంలోనే 19వ అధ్యాయం 20వ అధ్యాయం 20వ అధ్యాయము సరే 4వ వచనం మధ్యలో నుండి నేను చదువుతున్నాను. యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. కడమ మృతులు వేరు, అది మరలా మీకు అర్థమయ్యేటట్టు తర్వాత చెప్తా. ఇదే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొనవారు ధన్యులను పరిశుద్ధులనయ్యిందురు. ఇట్టి వారి మీద రెండో మరణముకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరముల రాజ్యము చేయుదురు. ఇది పాత నిబంధన భక్తుల పునరుద్ధానం. పాత నిబంధన భక్తులు 1000 ఏండ్ల పరిపాలనకు ప్రారంభములో 7 ఏండ్ల శ్రమల కాలానికి ముగింపులో వీరు బయటికి రాబోతున్నారు. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం అంటే పెళ్లి కుమారుని స్నేహితులు పాత నిబంధన భక్తులు అని చెప్పుకున్నాం. ఇప్పుడు పెళ్లి కుమార్తెకి స్నేహితులు అంటారు, ఉంటారా ఉండరా? అబ్బాయి, ఇప్పుడు మంచి మ్యాటర్లో నువ్వు అడ్డం రాబాగా, నువ్వు బయటకు పో. మొదలే కన్ఫ్యూజన్లో ఉంటే వీళ్ళు ఇంకా కన్ఫ్యూజన్. ఈ నీళ్ళు ఎత్తంటే మీకెందుకు దాహం అవుతుంది నాకు తెలియదు. నేను ఇచ్చి నీళ్ళు త్రాగువాడు మరి అన్నాడును తప్పికొన్నాడు. నేనుగా చెప్పింది ఏసయ్య చెప్పాడులే. వినండి, పెళ్లి కుమారుడికి స్నేహితులు ఉంటారు, ఓకే, పాత నిబంధన భక్తులు. పెళ్లి కుమార్తెకి స్నేహితులు అంటూ ఉంటారా? ఏందో ఏందయ్యా మీరు చెప్పరే, ఉంటారా ఉండరా? పెళ్ళి కొడుక్కి అంతమంది స్నేహితులు ఉంటే పెళ్లి కూతురుకుంటారా? ఎవరు మరి వీళ్ళు? మ్యాటర్ తెలుసుకోవద్దా? మనమేమో పెళ్లి కుమార్తె, ఓకేనా, అంతవరకు ఖాయమే కదా. మనం పెళ్లి కుమార్తె, పాత నిబంధన భక్తులేమో పెళ్లి కుమారుని స్నేహితులు, యేసయ్య ఏమో పెళ్లి కుమారుడు. మరి పెళ్లి కుమార్తె స్నేహితులు అంటారు ఎవరు ఉంటారు అంటే, శ్రమల కాలంలో రక్షించబడిన వాళ్ళు ఉంటారా లేరా? 7 ఏళ్ల శ్రమల కాలం రక్షించబడిన వాళ్ళు ఉంటారా ఉండరా? మరి వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా రక్షణ అనుభవం పొందిన వారే. వారు కూడా రక్షణ అనుభవం, వారు తమ వస్త్రములు తెలుపు చేసుకొని ఆయా గోత్రులు, అసలు శ్రమల కాలంలోనే రక్షించబడ్డ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు కంటే. ఇప్పుడు సువార్త ప్రకటించిన స్థలాలు కూడా అప్పుడు సువార్త ప్రకటించబడతాయి. అప్పుడే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు 19వ అధ్యాయం చదువునన్నా. ఇప్పుడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ఎక్కడ చదివావు? ఇందాక గొర్రె పిల్ల వివాహోత్సవం సమయం వచ్చింది అని చదివావు కదా. చదువు తర్వాత 8వ వచనం చదువు. 8. మరియు ఆమె అంటే పెళ్లి కుమార్తె, రైట్, చాలా బాగా అండర్స్టాండింగ్లోకి వచ్చారు. పెళ్లి కుమార్తె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన వస్త్రములు ఆమెకి ఇయ్యబడిను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే ఇంకెవరున్నారు పరిశుద్ధులు? 7 ఏండ్ల శ్రమల కాలంలో పరిశుద్ధులు ఉంటారా లేరా? వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు నీతి క్రియలు జరిగించి పెళ్లి కుమార్తెకు వస్త్రంలాగా బహుమతి. ఎంత బాగుందంటే క్రమం. పెళ్లి కుమార్తె స్నేహితురాండ్రు ఎవరంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో రక్షించబడిన వారే పెళ్లి కుమార్తెకు అలంకరించుకున్నట్టుకు పరిశుద్ధులు నీతి క్రియలు ఆమెకు బహుమతిగా ఇవ్వబోతున్నారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ పెండ్లి జరిగేది భూలోకంలోనే. పెండ్లి అంటే పెండ్లి కాదు, పెండ్లి అంటే కలిసి జీవించటం, అది అర్థం. పెండ్లి అంటే కలిసి ప్రభుల వారితో మనం 1000 సంవత్సరాలు
కలిసి ఉంటామా లేదా? 1000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. ఒక్కొక్కళ్ళకి ఈ పలుకూరు మీద ప్రెసిడెంట్ పోస్ట్. ఏ పోస్టు? ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నారా లేరా? లేరు, ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? పలుకూరు ప్రెసిడెంట్ ఎవరైనట్టే నేనే అంటాడు లేదా? ఎంతకాలం? 5 ఏళ్ళే. ఎన్ని సంవత్సరాలు? 5 అన్న తర్వాత ఏమంటారు? మాజీ. తర్వాత ఏమంటారు? మాజీ. పలుగురికి 1000 సంవత్సరాలు మా ప్రెసిడెంట్ ఉంటాడా ఉండడా? నాకు తెలియదు ఎవరు ఉంటారో, నన్ను అడగబాకండి మీ ఊరికి ప్రెసిడెంట్. సాల్మను ఆడవాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు ఎంత ఇస్తారంటాయా? 50-50యా? అదేదో అధికారం అయ్యా. సీట్లు జగన్ ఏదో చేశాడు కదా అప్పుడేదో, వీళ్ళు కూడా చేశారులే 50-50 సీట్లు, సగం సగం. రేపు ఆయన అంటాడు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ అధికారాలు ఇస్తాడు ఈడ. నీవు ఇది బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో ఈ 10 పట్టణాల మీద అధికారిగా ఉండు. ఇదిగో ఈ బనగానపల్లి, ఈ బనగానపల్లి తాలూకా మీద 1000 సంవత్సరాలు నీవు జడ్పీటీసీగా ఉండు. ఎవరంట? ఎన్ని సంవత్సరాలు? నీ ఇష్టమా నా ఇష్టమా? మనం చేసిన వాటికి భూలోకంలో బహుమతి 1000 ఏళ్ళ పరిపాలన ఇస్తాడు ఈడ. పరలోకం కాదు మళ్ళా. అర్థమవుతుంది మీకు? భూలోకంలో మనం యేసయ్యను నమ్ముకున్న దగ్గర నుండి మనం దేవుని కొరకు చేసిన కార్యాలన్నీ 1000 ఏళ్ళ రాజ్య పరిపాలన. దాన్ని ఏమంటారంటే పరలోక రాజ్యం అంటారు. దాన్ని పరలోక రాజ్యం అంటారు. అక్కడ మీకు ఆధిక్యతలు ఏం పని చేయకుండా టయానికి రావటం, ఇంత ముక్క తినటం, ఇంత రసం నోట్లు వేసుకొని పోతున్నారు అనుకోండి. ఆదివారం వచ్చి మీకు ఒక ఉద్యోగం ఆఫర్లో పెట్టాడు. ఏ ఉద్యోగం తెలుసా? స్వీపర్ పోస్ట్. ఏ పోస్టు? స్వీపర్ పోస్ట్. ఎన్ని సంవత్సరాలు? ఏందో 1000 సంవత్సరాలు స్వీపర్ పోస్ట్ చేస్తారు మీరు? చేస్తారా? చేయండి. 1000 సంవత్సరాలు ఏం అసలు ఇంక పోస్టులు లేవా? ఎప్పుడు ఆదివారం రావటం, టయానికి రావటం, అది కూడా రొట్టె పెంచేటప్పుడు రావటం. ముందు రావటం కూడా కాదు, అందరితో పాటలు పాడాలి కదా. ముందు రావటం కూడా టకాన టయానికి రావటం, ఇంత నోట్లో వేసుకోవటం, ఇంత రసం నోట్లో వేసుకొని గుట్టక్కన మింగటం, మళ్ళీ అందరికి వందనాలు చెప్పబోద్ది. అదేమో ఖరీదు అనుకుంటున్నారేమో వందనాలు చెప్పటం. ముగించి దుర్రుని వెళ్ళిపోతారు. ఏమన్నా ఉంటుందా అని మీకు అసలు బహుమతి ఉంటుందా? సోమరి వెట్టి పనులు చేయవలసి వచ్చును ఉందా బైబిల్లో? నేనంటాను పలుకూరులో ఉండిన వాళ్ళు వెట్టి పనులు చేయటానికి నాకు ఇష్టం లేదు. పలుకూరు స్థానిక సంఘంలో ఉన్న ప్రియులు గట్టోళ్ళుగా ఉండాలి, ఒట్టోళ్ళుగా కాదు, వెట్టోళ్ళుగా కాదు ఉంటాం. 1000 సంవత్సరాలు స్వీపర్ పోస్టులు చేస్తారా? అది మీకు ఇష్టమా? ఇష్టం లేదు అంటే దేవుని కొరకు కష్టపడద్దా? ఏమన్నా చేస్తున్నారా? వీళ్ళు నాకేం చెప్పాల సోదరులు, నేను అడగలేదు కూడా. మందిరం సిమ్మేవాళ్ళు ఎవరు? మందిరం సిమ్ముతుంది ఎవరు? శుభ్రం చేస్తుంది ఎవరు? మందిరం శుభ్రం చేస్తుంది ఎవరు? ఏందమ్మా యాబాయ్ శకామణి ఎవరు? చెప్పు అమ్మా. మీకు సిగ్గు లేదు? పురుషులు జిమ్మాలా? మందిరం పురుషులు జిమ్మాలా? మీరు చేయాల్సిన పనులు చాలా ఉండయా లేవా? ఎప్పుడన్నా బాత్రూమ్ శుభ్రం చేశారా?
చేశారా? దేవుని పనికి ముందే ఏర్పాట్లు, మేము చేస్తామని రావాలా రావద్దా? నేను అంటాను, గుట్లుగా ఇట్లా వండాల్సినంత అవసరం ఉందా? ఇట్లా వండాల్సిన అవసరం లేకుండా ఒక చిటగా చెబుతాను వినండి మీకు. మేము నెలలు చేస్తున్నాం అది. మీకు ఇట్లా మీటింగ్ అప్పుడు ఎంతమంది వస్తారు? ఊరక ఒక్క మాట ఒక 150-200 అంటారా? 150 మంది కంటే ఎన్ని బియ్యం వండాలా? అంటే 20-30 కేజీలు, అంతేగా. 30 కేజీలు రైస్ వండాలా. 30 కేజీలు అంటే 3 పదులు. 10 కేజీలు బియ్యం వండేవాళ్ళు మీ ఇంట్లో వండుకోవట్లా? 10 కేజీలు బియ్యం ఇద్దరు కలిసి 10 కేజీలు 3 పదులు 30 కేజీలు బియ్యం మీరే ఇంటికాడ వంట చేసి తెస్తే ఇక్కడ ఉండాల్సిన పని ఉంటుందా? 2 రకాల పచ్చళ్ళు చేస్తే చేయకూడదా? చేయకూడదా? చేయొచ్చు. సాంబారు చేస్తే 2-3 కలిసి ఇంటికాడే, ఇక్కడ కాదు. ఇక్కడ ఒక యజ్ఞం చేసినట్టు ఆ పని వాళ్ళు చేస్తున్నారు, మీ పని మీరు చేసుకున్నారు. ఇట్లా కాదు, మీరందరూ పాల్గొనాలి. వాళ్ళెవరో 3-4 వంట చేస్తే మీరు తింటే సంఘం అంతా ఈ విషయంలో పాటుపడాలా పాడొద్దా? సంఘం అందరికి ఆశీర్వాదం రావాలా రావద్దా? సంఘంలో ఉన్న మీరందరూ ఆశీర్వాదాలు పొందాలంటే ఏదో ఒక పని, చిన్న పని పెద్ద పని ఏదో ఒకటి చేతికి అందిందల్లా చేయొద్దా? మా సంఘంలో మేము చేస్తున్నాం. ప్రతి నెలలో మీటింగ్ ఉంటుంది మాకు. ప్రతి నెలలో 50-60 మంది ఒక స్పెషల్ మీటింగ్ మాకు జరుగుద్ది. ప్రతి నెల భోజనం 2 తయారు చేసుకొస్తారు, సాంబారు 2 తయారు చేసుకొస్తారు, 2 చట్నీలు చేస్తారు. ఇంకా మేము అనుకున్న దానికి వాళ్ళు ఇంకా ఎక్కువ చేసుకొస్తారు. స్వీట్ చేస్తారు, పాల తాలికలు చేస్తారు. స్వీట్ మీరు చేస్తారు చూసారా? మీ రాయలసీమ స్వీట్ ఎప్పుడు పెట్టేది? సాయంత్రం పెడతారా? చేయలేరు. మీకు బాగా సులువైందే కాదా? మీరు రాయలసీమ ఏం టిఫిన్ అది ఏందయ్యా? ఒగ్గాని బజ్జీ మాకు అసలు దొరకదు. చేసుకోకూడదా మీరు? సులువైనవి. నలుగురు కలిసి ఒక ఐటెం పెట్టుకోండి. నలుగురు ఒక ఐటెం అట్లా చేసుకొని వస్తే ఇక్కడ సంఘంలో పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. సంఘానికి మీరు తోడ్పడిన అవకాశం ఉండదా? నేను అంటాను, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే వాటి ఫలం పోదు అని అన్నాడా లేదా? కొరింథీ పత్రికలో రాయబడింది. మీరు చేసే ప్రతి పని అది వృధా కాదు, వ్యర్థం కాదు. ప్రతి ప్రయాసకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఇవ్వడా? ఎప్పుడు ఇస్తాడు? పరలోకంలో కాదు, 1000 ఏళ్ళ రాజ్య పరిపాలనలో. నేను ఒక మాట చెప్పి, భూలోకంలో ఒక స్పెషల్ పరీక్షలు ఉంటాయి కొన్ని. 100 బిట్లు వచ్చారనుకోండి, 100 బిట్లలో ఆ పరీక్షలకి మీకు 70 తెలిస్తే 70 మాత్రమే గుర్తుపెట్టాలా. అన్నీ గుర్తుపెట్టామని 100 గుర్తుపెట్టారనుకోండి, అందులో 30 తప్పులు వచ్చినాయి, 70 మీకు రైట్లు అయినాయి. ఎన్ని మార్కులు వస్తాయో తెలుసా మీకు? చదువుకున్న పిల్లలు మీరు చెప్పండి అమ్మా. 100 బిట్టు పేపర్ ఇచ్చారు, మీకు 70 బిట్లే తెలుసు, కానీ 100 గుర్తుపెట్టారు. అప్పుడు తప్పు ఎన్ని అయినాయి? 30 తప్పు అయినాయి. మీకు మార్కులు ఏం రావాలా? ఏందో 70 కాదు వచ్చేది, 70లో 30 తీసేయండి, అది మీకు వచ్చేది. ఈ ఎగ్జామ్స్ ఉండేలేవో ఇప్పుడు? ఉండేలేవు అబ్బాయి, చదువుకునే పిల్లలు ఉండేలే. ఎలాంటి ఎగ్జామ్స్? కొన్ని స్పెషల్ ఎగ్జామ్స్ ఉండే, వాటిల్లో ఇదే. అందుకనే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు మంచివన్నీ 70 ఉన్నాయి, చెడ్డవన్నీ 30 ఉండి, ఈ 30కి ఫలితం ఇస్తాడు, ఈ 70కి కూడా ఫలితం ఇస్తాడు. ఈ 70లో ఈ 30 తీసేస్తాడు. అప్పుడు ఫలితం ఎంత? 40కే ఇస్తాడు.
క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు నీ దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము. అది సంగతే. అర్థమైందా? దేవుడు అన్ని లెక్కలు చూస్తాడు చూడ్డా? దేవుడు అన్ని లెక్కలు చూస్తాడు చూడ్డా? ఏదో ఒకటి చెప్పండి. చూస్తాడు చూడ్డా? చూస్తాడు చూడ్డా? తిత్తి తీస్తాడు. సోమరివైన చెడ్డదాసుడా అనిపించుకుంటాడు కొంతమంది ముఖానంట నీ బతుకు బాడుగాను. ఎంతమందిలో? నేను చెప్పింది కాదు, నీ ముఖమున ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అని అన్నాడా లేదా? ఎవరిననేది? వేషధారులారా, ఇన్ని ఏళ్ళ ఇంది మిమ్మల్ని రక్షించి ఇంత అవకాశం ఇచ్చి ఇంత డబ్బు ఇచ్చి ఇంత అవకాశం ఇస్తే మీరు ఏమి చేశారు నా కొరకు అని రేపు లెక్క అడుగుతాడు. అడగడా? పలుకురోళ్ళని లెక్క అడుగుతాడు. జాగ్రత్త. ఎంతకాలం అయింది ఇక్కడ సంఘం ఏర్పడి? ఎన్నేళ్ళయింది? నేను అంటానులే, మీరు నన్ను 30 ఏళ్ళ తర్వాత పిలిచారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు చెబుతాను. ఇంకా 30 ఏళ్ళకి పిలిస్తే పిలుస్తారు, లేకపోతే లేదు. ప్రభు ఈలోకి వస్తాడు, నేను చచ్చిపోతానో తెలియదు. మీరు గతించక ముందే, అంటే మీరు చావక ముందే మందిరం చక్కగా చేసుకోండి, మంచిగా కట్టుకోండి. ఇలాగుంటానికి 100% వీలే లేదు. కొంచెం బాధతోనే చెబుతున్నాను నేను, మిమ్మల్ని పొడవాలని చెబుతున్నాను నేను. ఒక మంచి కార్యానికి నడుం కట్టండి. దేవుడు కొనసాగించడా? మీ ఇళ్ళు బ్రహ్మాండంగా కట్టుకున్నారు. దేవుని మందిరం ఏది? ఇంతేనా? పక్కన మందిరాలు చూడండి, కొంతమంది మందిరాలు ఎలా కట్టుకున్నారో. పెద్దలను అనకూడదులే, అయినా నాకు స్వాతంత్రం ఉంది కాబట్టి కొన్నిసార్లు హృదయంలో ఇది అంటా నేను. నన్ను తిడితే తిట్టుకోండి మీరు, కానీ నేను అంటాను, మీ హయాములోనే మీరు ఇది ఒక రూపుకి తీసుకురాకపోతే వచ్చే తరం వారికి అంత ఇంట్రెస్ట్ ఉంటుందా? పెద్దవాళ్ళు ఒకళ్ళిద్దరు వెళ్ళిపోయారు, కానీ మిగతా వాళ్ళు పెద్దలు ఉండారు లేరా? మీరు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోండి, కూర్చోండి. అసలు మీరు ప్రారంభించండి, విశ్వాసంతో ప్రారంభించండి. దేవుడు కొనసాగిస్తాడా లేదా? కొనసాగిస్తాడు. నా బాధ ఏంటంటే పలుకురు మీద నాకు ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంది. ఇప్పుడు కాదు, నేను ఇక్కడికి 86 నుండి వచ్చేవాడిని. 86 నుండి అంటే ఇప్పటికి ఎన్నేళ్ళు? ఇంచుమించుగా 40 ఏళ్ళు. బస్సులో టాప్ మీద కూర్చొని వచ్చాను నేను మీ ఊరు మీటింగ్స్కి. ఆ మీటింగ్స్ అప్పుడు ఎటు చూసినా జనమే, గుట్టలుగా వచ్చేవాళ్ళు. అంత దివ్యంగా జరిగాయి సభలు ఇక్కడ. అది నా కళ్ళారా నేను చూసిన వాడిని, అందులో నేను పాల్గొన్నవాడిని. వీధి సువార్తకు వెళితే వీధిలో నేను పాటలు పాడుతుంటే నన్ను చూడటానికి డాబాల మీదకి ఎక్కి పైన తొంగని చూసేవాళ్ళు జనం మీ ఊరిలోనే. ఊరు బ్రహ్మాండంగా మంచి బిల్డింగులు కట్టుకున్నారు. దేవుని మందిరం ఎట్లా ఉంది? గొడ్ల సావిడి ఉన్నట్టు ఉంది. మీరు బాధపడతారు, బాధపడండి. మీ ఇంట్లో తలుపులు ఏంటి సెదులు తింటుందా? మీ ఇంట్లో తలుపులు సెదులు తింటాయా? ఏమయ్యా, మీ ఇంట్లో తలుపులు సెదులు తింటే మీరు చూస్తూ ఉంటారా? ఆ తలుపులు చేతులు తినాలా? మీకు కనపట్లేదా?
గెస్ట్ రూమ్ అట్లా ఉండేది. మేము భోంచేసాం. గెస్ట్ రూమ్ అట్లానే ఉండేది. ఎంతకాలం అయింది ఇక్కడ మందిరం స్టార్ట్ చేసి? ఎంతకాలం నుండి ఇక్కడ మందిరం ఉంది, దేవుని పిల్లలు ఉన్నారు. మీరు చిన్నోళ్ళు కాదుగా, ధనికులు, లక్షాధికారులు కాదా? కాదా? దేవుడు మీకేమైనా తక్కువ చేశాడా? దేవుని పనిని మీరు నిర్లక్ష్యం చేస్తామన్నారు. దయచేసి ఈ మాటలు నేను చెప్పకపోతే రేపు దేవుడి దగ్గర నేను లెక్క చెప్పాలా? చాలా బాధతోనే ఈ మాటలు చెప్తా ఉన్నాను. దయచేసి మందిర విషయం ఆలోచన చేయండి. ఇప్పుడు వచ్చి 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది. మందిరాలు బ్రహ్మాండంగా కట్టుకొని చక్కగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. సవాసాల వాళ్ళు ఉండారా లేరా? మీ ముందు పుట్టి మీ ముందే సేవకొచ్చి మీ ముందే బ్రహ్మాండమైన మందిరాలు కట్టుకున్న వాళ్ళు ఉండారు. దయచేసి పెద్దలు, సహోదరులు ఒకసారి ఆలోచన చేయండి. మందిర విషయం ఆలోచన చేయండి. మాకు మందిరం లేదు. ఒక స్థలంలో మందిరం కట్టాం. 3 స్థలాల్లో మందిరాలు కట్టాం. అవి ఎవరికి వారికి అప్పగిచ్చాం. ప్రస్తుతం మేము గూడుకోవటానికి రేకుల షెడ్డే ఉంది. స్థలం కొనబోతున్నాం. స్థలం కొన్న వెంటనే మందిరం వేస్తాం. ప్రభు చిత్తం అయితే ప్రార్థన చేయండి. మేము చక్కగా మేము ఉండటానికి బ్రహ్మాండమైన ఇళ్ళు దేవుడు మాకు కూడా ఇచ్చాడు. మా పరిస్థితులు వేరు, మీ పరిస్థితులు వేరు. మీరు ఉండి దేవుని పనిని నిర్లక్ష్యం చేయకుండా ఒక ఆలోచన కలిగిన వారిగా ఉండి ముందుకు సాగాలని ప్రేమతో ఈ మాటలు చెప్తా ఉన్నాను. వేదనతోనే చెప్తా ఉన్నాను. అర్థం చేసుకోండి. దేవుని కొరకు ఖర్చు పెట్టే ప్రతి పైసా దేవుడు లెక్కలతో సహా తీరుస్తాడు, తీర్చడా? విధవరాలు 2 కాసులే ఇచ్చింది. 2 ఇచ్చింది. ఏమిచ్చింది? సమస్తం ఇచ్చింది. 2 కాసులు కాదు ఇచ్చింది. ఆమెకున్నదే 2 సమస్తం ఇచ్చిందా ఇవ్వలేదా? మనమేమో 2 కాసులు అంటాం. 2 కాసులు కాదు అక్కడ, ఆమెకుందే 2. అది మొత్తం దేవుని కొరకు ఇచ్చింది. దేవుని కొరకు ఖర్చు పెట్టి రేపు దేవుని దగ్గర మీరు, నేను ముగిచ్చేళ్ళే, కొంచెం హృదయంలో బాధ చెప్పాలిగా మీకు. 5 ఎకరాలు పొలం సాగు చేస్తే ఎంత దిగుబడి వచ్చుద్ది? 5 ఎకరాలు దిగుబడి వచ్చుద్దా? 10 ఎకరాలు సాగు చేస్తే 10 ఎకరాలు దిగుబడి వచ్చుద్ది. 20 ఎకరాలు సాగు చేస్తే 20 ఎకరాలు దిగుబడి వచ్చుద్ది. 10 ఎకరాలు చేసిన వానికి 5 ఎకరాలు చేసిన వానికి పొంతన ఉంటుందా? వాడికి రెట్టింపు వచ్చేసింది. కనుక మీరు ఎంత ఖర్చు పెడితే, ఎంత కష్టపడితే, ఎంత దేవుని కొరకు ప్రయాసపడితే అంతకు 100 రెట్లు దేవుడు ఇవ్వడానికి సమర్థుడు. 100 రెట్లు ఇస్తాడు. ఎన్ని రెట్లు? 100 రెట్లు. కనుక దేవుని పనిలో కష్టపడదాం, ఖర్చు పెడదాం, ప్రయాసపడదాం పిల్లారా. దయచేసి రేపు మీరు శభాష అనిపించుకునేవారుగా ఉండాలి కానీ సోమరివైన చెడ్డ దాసుడాలా అనిపించుకునే లెక్కలో మీరు ఉండకూడదని మరోసారి ప్రేమతో ఈ మాటలు తెలియజేసి ముగిస్తా ఉన్నాను. ఇదేంది 5:30 దాటిపోయింది. నేను టైం కలిసి చూడలా. ఈసారి నేను వచ్చినప్పుడు ఎంత టైం చెప్పలే కొంచెం, ఎందుకంటే ఈరోజు కొంచెం 1000 ఏళ్ళ పరిపాలనది కొన్ని విషయాలు, అప్పటికి చాలా సబ్జెక్ట్ ఉంది. నేను ఇంకా దాంట్లోకి ఎంటర్ కాల. ఎవరెవరు పేతురు, యాకోబు, యోహాన్లు ఎవరికి సాదృశ్యమో అది నేను మీకు చెప్పలేదు. అది ఇంకెప్పుడన్నా వచ్చినప్పుడు చెప్పుకుంటాం. ప్రార్థన. దయగల తండ్రి, మీకు వందనాలు. విత్తబడ్డ మాటలు దుష్టుడు ఎత్తుకుని పోకుండా విన్నవారిలో కార్యం జరిగించండి. అయినా హగ్గయి గ్రంథంలో చెప్పినట్లుగా మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన వెళ్ళల్లో ఉన్నారు అని చెప్పారు. నైనా ఎన్నో ఏండ్ల నుండి కట్టబడిన ఇక్కడ
ఆత్మ సంబంధమైన మందిరము మీరు ముందుగానే ఏర్పాటు చేసుకున్నారు. వారు కూడుకోవటానికి ఆ దినాల్లోనే ఒక చక్కని మందిరం ఇచ్చారు. మీకు స్తోత్రం. దీన్ని రీమోడల్ చేసుకోవటానికి వారి మనసులో కార్యం జరిగించండి ప్రభువా. మీరు జరిగించకపోతే ఇంకెవరు చేస్తారయ్యా? కృప చూపించండి. విశ్వాసంతో వారు అడుగులకు ముందుకు వేయటానికి ఏకాత్మ, ఏకతాత్పర్యం, ఏకభావము కలిగిన వారిగా ముందుకు సాగటానికి మీరే కృప చూపించమని మీ దీవుని గల స్థలాలకు అప్పగించుకుంటూ రక్షకుడైన యేసయ్య పుణ్య నామములోనే స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.